డాకు మహారాజ్ ఎలా అనిపించింది? బాగుంది. ఒకటే మాట కళ్ళు బొమ్మ చూపించాం. సూపర్ సూపర్ ఉంది మూవీ. ఫైట్స్ ఎలా అనిపించాయి? సూపర్ ఉంది బ్రో. డాన్స్ ఎలా అనిపించింది? జై బాలేబాబు. ఎలా అనిపించింది అన్న? సినిమా సూపర్ ఉందన్న. ఆలోచించేవానికి సినిమా అద్భుతం. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఆవేశపడేవానికి సినిమా అర్థం కాదు. ఆలోచించి చూస్తే సినిమా అద్భుతంగా ఉంది. అసలు ఇంకా ఊచకోత అంటారా బాక్స్ ఆఫీస్ దగ్గర? హైలైట్ అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. నాకైతే పిచ్చ నచ్చింది. మళ్ళీ రేపు వచ్చి చూస్తా. ప్రతి పేదవాడు అర్థం చేసుకోవాల్సిన సినిమా ఇది. సూపర్ సూపర్ యాక్టింగ్ హైలైట్. బాగుంది నా సినిమా. ఒకటి పర్లేదు, ఒక లవ్ స్టోరీ అనేది మంచి లేదు కానీ మిగతా స్టోరీ అయితే హైలైట్ ఉంది. ఈ వీక్ మంచి హిట్ అనుకోవచ్చా? ఇదే పర్లేదు, హిట్ అన్న సినిమా. ఈ ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైటింగ్లు బాగుంటాయి కానీ స్టోర్ కాడికి అయితే హైలైట్ గా. ఈ కొంతమందికి కానీ అర్థం కాని సినిమా అర్థం చేసుకోవాలని బాగుంటాయి సినిమా. ఎలా అనిపించింది బ్రో డాకు మహారాజ్? బాగుంది. ఎలా అనిపించింది బ్రో? బాగుంది. ఎలా ఉంది బ్రో? బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. డాకు మహారాజ్ ఎలా అనిపించింది బ్రో? బాగుంది. బాగుంది. మేడం ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా. ఎలా అనిపించిందండి? బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బాగా ఎలా అనిపించిందండి? సూపర్ సినిమా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఎలా అనిపించింది? బాగుందన్న. సూపర్ ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉందన్న. బ్రో ఎలా అనిపించింది బ్రో? ఎలా అంటే హీరో ఎలా అనిపించింది? హైలైట్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? హైలైట్. సినిమా చాలా బాగుందన్న, మంచి తీశారు. ప్లస్ ఏంటి సినిమాలో? సినిమాలో యాక్టింగ్ చాలా బాగా చేశారు హీరో. అండ్ డాన్స్ అండ్ ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ చాలా ఎలివేషన్. సెకండ్ హాఫ్ సూపర్ అసలు. మాస్ వైబ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. పాలిటిక్స్ కూడా మంచి చూపించారు. లాస్ట్ లో ప్రాబ్లమ్స్ ఏంటో బాగా చెప్పారు. ఎలా ఏంటి అంటే క్లైమాక్స్ అదిరిపోయింది అంటున్నారు. క్లైమాక్స్ కి ఊత కోతే నా మూవీలో, డాక్ మహారాజ్ మూవీలో ఓన్లీ ఊత కోతే రక్తాలు ఏర్లకి పారుతాయి అంటే సినిమా మూవీ చూస్తే వాడికి గుండెలు పగిలిపోతాయి. డాక్ మహారాజ్ క్లైమాక్స్ చూస్తే గుండెలు పగిలిపోవాలంతే. బీజిఎం అయితే అమ్మ తమన్ గారు ఉన్న టెక్నాలజీ మొత్తం అందులోనే పెట్టాడు. మొత్తం పెట్టినట్టు సౌండ్ దద్దరిల్లిపోతుంది అంతే. బాలయ్య ఫ్యాన్ గా తొడగొట్టన్నా. బాలబాయ్ జై.